ఆ ఆకాశవాణితో మీ అనుబంధం ఎలా ప్రారంభమైంది? అసలు దాంట్లో చేరాలని ఎందుకు అనుకున్నారు? నా బాల్యం నాటికే నాకు ఆకాశవాణితో పరిచయం. ఆకాశవాణి మా ఇల్లు, అందులో ఉన్న వాళ్ళందరూ మా బంధువులు. ఫ్రంట్ బెంచ్, బ్యాక్ బెంచ్ అండి. బెంచి ఫ్రంట్ బెంచే కూర్చుంటాం. భారతదేశం అంటే రేడియో వాళ్ళు మీ ఉత్తరాలు అంటారు, దూరదర్శన్ వాళ్ళు జాబులు అంటారు. బాగా ఉన్నత స్థాయిలో ఉన్న గాయకులు వాడి నోటి నుంచి మీ పాట వింటున్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, సుశీల గారు పాడారు, జానకి గారు పాడారు. గంధర్వుని గానమిప్పుడు వినలేదా ఓలేటి, వాణి వీణ గొంతులోన ధ్వనిస్తున్న ఘంటసాల, ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల. అలా ఘంటసాలను తీసుకొచ్చి ఒక గజల్లో బంధించినటువంటి నేపథ్యం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. అవధానం చేయలేదు కానీ ఆ మూలాలను శోధించారు. సాహితీ సేద్యంలో సరిలేరు నీకెవరు అనిపించుకున్నారు. చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలను చేపట్టి తన కుటుంబంగా తనతో ఉన్న ఆకాశవాణితో అనుబంధాన్ని మరింత బలపరుచుకున్నారు. ప్రతి అడుగులోనూ కొత్త పాటను నేర్చుకున్నారు. లక్ష్యం నిర్దేశించుకుని పట్టుదలతో అనుకున్నది సాధించారు. దూరదర్శన్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా సమాజాభివృద్ధిని ఆకాంక్షించే వేలాది కార్యక్రమాలకు రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా ఎందరో మహానుభావుల్ని సమాజానికి పరిచయం చేశారు. తాను రూపొందించిన కార్యక్రమాలు ప్రేక్షకులకు జ్ఞానాన్ని, ఆనందాన్ని ఒకే చోట అందిస్తూ ఒక వ్యసనంగా నా అనుకునే స్థాయికి కార్యక్రమాలను తీసుకువెళ్ళిన ఒక గొప్ప మాంత్రికుడు. వేలాది సాహితీ ప్రసంగాలు, నంది అవార్డు, అక్కినేని మెమోరియల్ పురస్కారాలు వంటి అరుదైన పురస్కారాలు ఆయన్ను గౌరవించుకున్నాయి. చిరునవ్వు ఆయన చిరునామా. పాట రాస్తారు, పాడతారు. ఈయన పాటకు మేటి గాయకులు గాత్రాన్ని అందించారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే స్నేహశీలి ఆయనే మన ఓలేటి పార్వతీశం గారు. నమస్కారం అండి. నమస్కారం. పార్వతీశం గారు అంటే చాలామందికి ఇంట్లో కథలు చెప్పేవారు, ఇంకొంతమందికి ఇంట్లోనే పాటలు పాడేవారు, మా ఇంట్లో ఒకరు అనేంత స్థాయిలో ఆత్మీయులైపోయారు మీరందరికీను. అలా అవడానికి మనకి ఆధారంగా ఉపయోగపడింది ఆకాశవాణి. ఆ ఆకాశవాణితో మీ అనుబంధం ఎలా ప్రారంభమైంది? అసలు దాంట్లో చేరాలని ఎందుకు అనుకున్నారు? అనంత్, ముందుగా నమస్కారం. ఆర్బీఆర్ ఛానల్లో మనిద్దరం కలిసి ఇలా సంభాషించుకోవడం అనేది కొంత సంతృప్తిని, కొంత సంతోషాన్ని కూడా ఇస్తున్నది. ఇక మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడడానికి, ఛానల్లో ఉన్న ప్రేక్షకులు దీన్ని వీక్షించడానికి ప్రధాన కారణం నా జీవితంలో ప్రసార మాధ్యమం. సరే, మీరు ప్రథమంగా ఆకాశవాణి గురించి అడిగారు. నా ఈ దేహంలో రక్త ప్రసారం ఎలాంటిదో ఆకాశవాణి అలాంటిది నా వరకు సంబంధిస్తే. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మా మాతామహులు కందుకూరి రామభద్రరావు గారు, ఆయన విజయవాడ ఆకాశవాణిలో విద్యా సంబంధమైన కార్యక్రమాలకి ప్రయోక్తగా ఉండేవారు. ఆయన అంచేత నా బాల్యం నాటికే నాకు ఆకాశవాణితో పరిచయం ఉంది. తర్వాత మీకు ప్రారంభ దశలో ఆకాశవాణి గురించి కొంత అవగాహన ఉంటే వార్తలు చదివేవారు. ఆ వార్తలు ఢిల్లీ నుంచి మాత్రమే వచ్చాయి, జాతీయ వార్తలు అనేవారు దాన్ని. కొంగర జగ్గయ్య గారిని ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉండేవారు. సినిమాల్లో వాటిల్లో మనకి ఎప్పటికీ కనపడతారు. పాత సినిమాలు చూస్తే కొంగర జగ్గయ్య గారు ఢిల్లీ నుంచి వార్తలు చదివారు. ఆ తర్వాత పన్యాల రంగనాథరావు గారు, ఆ తర్వాత చాలా సీనియర్స్ ఉండేవారు. అద్దంకి మన్నారని, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మణి, తిరుమల శెట్టి శ్రీరాములు అని, వీళ్ళందరూ అక్కడి నుంచి చదివినటువంటి వ్యక్తులు. ఆ వరుసలో వచ్చినటువంటి మరొక వ్యక్తి పేరు కందుకూరి సూర్యనారాయణ. అప్పటి ఆకాశవాణి వార్తలు వింటే ఆ పేరు కూడా చాలా మందికి తెలుస్తుంది. ఆయన నాకు మేనమామ. ఈ రెండు మినహాయిస్తే మా నాన్నగారి పేరు ఓలేటి సుబ్బారావు అయినా శశాంక పేరుతో చాలా సాహిత్య రంగంలో విశేషమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి వ్యక్తులు. ఆకాశవాణికి ఇటు లలిత గీతాలు రాయాలన్నా, దేశభక్తి గేయాలు రాయాలన్నా, సంగీత రూపకాలు వంటివి రాయాలన్నా చాలా ఆ రోజుల్లో ప్రముఖంగా వినపడేటువంటి పేరు.
అంచేత ఆకాశవాణిలో అనేక ప్రసారాల్లో వారి భాగస్వామ్యం ఉంది. ఈ రకంగా ఒక తాతగారు, ఒక మేనమామ, మా తండ్రి వీళ్ళందరూ దాంట్లో భాగస్థులు. దాంతోపాటు ఆకాశవాణి మా ఇల్లు, అందులో ఉన్న వాళ్ళందరూ మా బంధువులు. బాగుంది. చాలా చక్కగా చెప్పారు. అసలు నిజానికి బాలానందం రోజుల నుంచి నేను చిన్న వయసులో 10 ఏళ్ళు ఉండగాను, 7-8 ఏళ్ళు ఉండగాను మీకు బాలానందం కార్యక్రమాలు రేడియోలో చాలా ప్రసిద్ధం, శనాదివారాల్లో వస్తుంది. ఆ రకంగా అక్కడి నుంచి కూడా నాకు దాంట్లో అనుభవం. అంటే సహజంగా మన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు అంటే అందులోనే ఎదిగే అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం ముందు నుంచి సంకల్పం కలుగుతుంది. అయితే దాని విషయంలో ఎవరన్నా ప్రోత్సహించారా మిమ్మల్ని? ప్రోత్సాహం అంటే తెలియకుండానే ఏర్పడుతుందండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా నా బాల్యంలోనే మా తాతగారు ఏదో రాయడం, అదేదో రేడియోలో వినపడడం, లేదా ఆయనకి ఏదో క్యారేజ్ ఇద్దాం మధ్యాహ్నం పూటని ఆ రేడియో స్టేషన్కి వెళ్ళడం, అక్కడ అందరూ మహామహుల్ని చూడడం, ఈ రకంగా తెలియకుండా ఒక అనుబంధం పెనవేసుకుపోతుంది. మీకు గుర్తుంటే ఆ రోజుల్లో మధ్యాహ్నం పూట 3 గంటలకు ఏదో నాటకం వచ్చేది ఆదివారం నాడు. ఒక శారదా శ్రీనివాసన్ నాయికగా, ఒక నండూరి విఠల్ నాయకుడిగా వీళ్ళ నాటికలు వస్తూ ఉంటే రోడ్లన్నీ కర్ఫ్యూ వేసినట్టు ఉండేవి. ఎందుకంటే జనం అంతా రేడియోలకు అతుక్కుపోయేవారు. ఈవేళ మన పాత సినిమాల్లో ఒక అక్కినేని నాగేశ్వరరావు గారిని, సావిత్రిని ఎలా మాట్లాడుకుంటామో ఆ రకంగా ఒక శారదా శ్రీనివాసన్, నండూరి విఠల్ నాటికంటే ఆ రేడియోలకు అతుక్కుపోయేవారు అనమాట. వాళ్ళని మనం ప్రత్యక్షంగా చూడడం. నా బాల్య దశలోనే ఒక విఠల్ అక్కడ కూర్చుని మాట్లాడుతుంటేను, తర్వాత ఒక సి రామ్మోహన్ రావు గారు, లేకపోతే ఒక మల్లిక్ గారు, ఒక ఓలేటి గారు, ఇలాంటి వ్యక్తులందరినీ అక్కడ చూస్తూ ఉంటే ఒక తెలియని వీళ్ళందరినీ రేడియోలో వింటున్నాం మనం. రేడియో అనేది ఒక కొత్త ఆవిష్కరణ ఆ రోజులకి. అలాంటిది ఆ వింటున్నటువంటి మనుషుల్ని మనం ప్రత్యక్షంగా చూడడం అనేది తెలియని అనుబంధం. ఆ రకంగా వాళ్ళందరూ నా మీద చూపించిన ప్రభావమే నాకు ప్రోత్సాహం. అంతే, ప్రత్యేకంగా నువ్వు ఆకాశవాణికి వెళ్ళని ప్రోత్సహించిన వాళ్ళు ఇంటికి రమ్మని ప్రోత్సహించక్కర్లేదు. బాగుందండి. అంటే మరి ఈ విద్యాభ్యాసము అవి ఎలా కొనసాగాయి? దీంతో ముందు నుంచి అనుబంధం ఉన్నప్పుడు దానికి అనుబంధంగా ఏమైనా ప్రత్యేకించి చేశారా? ఎలా జరిగింది అది? నిజంగా నాకు విద్యాభ్యాసం, వ్యవహారం అంటే నేనేం పెద్ద అంత బ్రైట్ స్టూడెంట్ని కాదు. 36 మార్కులు వస్తే అమ్మయ్య పాస్ అయిపోయిన రా దేవుడా అనుకునేటువంటి వర్గంలో ఉన్నవాడిని. సరే మాస్టర్లు కూడా 35 దాకా సంపాదించుకున్నాడు కదా, ఒక మార్క్ వేసి పాస్ చేద్దాం అనేటువంటి వ్యవహారం తప్ప. మరి ఫ్రంట్ బెంచా బ్యాక్ బెంచా అండి? బెంచ్ ఫ్రంట్ బెంచే కూర్చుంటాం, మార్కులు ఎక్కడ ఉంటాయి అంతే. అంచేత విద్యలో పెద్ద వ్యవహారం ఏం లేదు, మామూలుగా చదువుకున్నాం, రాసేయం. అయితే ఏంటంటే జన్మతః ఒక కొన్ని గొప్ప కుటుంబాలు, ఇప్పుడు ఇందాక చెప్పాను కందుకూరు రామభద్రరావు గారు విద్యా వ్యవస్థలో చాలా ధీమాన్యుడు. ఆయనకి విద్వత్ కవి, కవితల్లజ అనే బిరుదులు ఉండేవి. ఇది మాతామహోత్సవం. మా నాన్నగారి తండ్రి గారు వెంకట పార్వతీశ్వర కవులని మీరు ఉంటారు. తెలుగులో జంట కవుల సాంప్రదాయం చాలా తక్కువ ఉండేటువంటి కాలం అది. మనకి మొత్తం సారస్వతం తెలియస్తే 10-12 జంటకల కన్నా కనపడవు మీకు. అలాంటి జంట కవుల్లో జంట కవిత్వం తీసిన వెంకట పార్వతీశ్వర కవుల్లో పార్వతీశం గారు నాకు పితామహులు. కనుక తెలియకుండా అది కొంత రక్తగతంగా సంప్రాప్తించి ఉండొచ్చు. ఇక మా నాన్నగారి సంగతి మీకు చెప్పాను. ఆకాశవాణిలో చాలా సుప్రసిద్ధ రచయిత, ఇతరత్ర కూడా చాలా సుప్రసిద్ధ కవి ఆయన. ఆ రకంగా కొంత సాహిత్యాభిమానం కొంత రక్తగతంగా దేహంలోకి రావడం వల్ల కొంత ఆసక్తి కలిగింది. ఇది కేవలం చదువు వల్ల వచ్చింది అని చెప్పడానికి లేదు. కేవలం దాని పట్ల ఆసక్తి, అంటే ఒక సాహిత్యం పట్ల కానీ, సంగీతం పట్ల కానీ, నృత్యం పట్ల కానీ, లలిత కళలో ప్రధానమైన కళలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆసక్తి ఉంటే ఇటువంటి మాధ్యమాలు, ఇప్పటి మాధ్యమాల గురించి మనం మాట్లాడడానికి లేదు. మీరంతా నేను మాట్లాడుతున్న ఈ మాట ఒక 50-60 ఏళ్ళు వెనక్కి వెళితే వచ్చినటువంటి నేపథ్యం. ఇవాళ మాధ్యమాలు ఎలా ఉన్నాయంటే అది మనం చెప్పే ఆవిష్కారం లేదు. ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఉంటుంది మాధ్యమం, కావాల్సిన చేతుల్లో ఎవరి మాధ్యమం వాళ్ళకే ఉంటాడు. కానీ ఆ సమయంలో అంతటి గొప్పవాడితో కలిసి పని చేయడము, వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉండడము, ఇది చాలా ఆసక్తిని పెంచే లక్షణం. అదిగాక విద్య యందు ఆసక్తి లేకపోవడం అనక్కర్లేదు, కానీ సహజంగా క్రియాశీలత, కళలు అనే కోణంలో ఉన్న ఆలోచన విధానానికి ఏదో మూసలో పోసినట్టుగా చదువుకోవడం, పరీక్ష రాయడం అనే దాని ఎందుకు కొంచెం ఆసక్తి తక్కువగానే ఉంటుంది. మరి ఈ పరీక్షలు సాధించకుండా ఉద్యోగం రావడం కొంచెం కష్టం. అయితే
ఇక్కడ కావాల్సిన నైపుణ్యం ఏదైతే ఉందో ఆ నైపుణ్యం ఉన్నందువలన అని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? మీరు మామూలుగా దాని యందు ఆసక్తి ఉండడము, దాంతో కొనసాగడం సాధ్యపడుతుంది. ఈ ప్రాసెస్ ఉద్యోగం సంపాదించడం అనే ప్రాసెస్ ఎలా సాధ్యపడింది? దీనికి కూడా కొంచెం నేపథ్యం చెప్పాలి. నేను చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకునేవాడిని. అంటే నాకు 10th క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతుండగా ఇంటర్మీడియట్ నుంచి BA ఆ ప్రాంతంలోనే తండ్రి హఠాన్మరణం. కనుక మనకి తెలియకుండా మన బాల్యం పక్కకి జరిగిపోయిన తర్వాత కొన్ని బాధ్యతలు తెలియకుండా, నేను మా ఇంట్లో పెద్ద కొడుకుని అంచేత తెలియని బాధ్యతలు కొన్ని ఏర్పడతాయి. ఆ కుటుంబం ఎలాగా, ఏమిటి, ఇది అది. అప్పటికెవరో పెద్దవాళ్ళు కొంచెం చూసుకున్నా కూడా తెలియనటువంటి ఒక బాధ్యత మన మీద పడుతుంది. అంచేత నా చదువు నిజానికి మధ్యలో డిగ్రీ దగ్గర ఆపేసాను. నేను BSc చదువుకున్నాను మొదట. అది కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతోటి. అది ఏదో రకంగా గట్టెక్కిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాను. దీనికన్నా పూర్వరంగంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఆకాశవాణితో కొన్ని అనుబంధాలు ఉండడం, చదువుకునే రోజుల్లోనే ఆకాశవాణిలో యువవాణి అనే ఒక విభాగం ఏర్పడింది కొత్తగా. యువవాణి అంటే ప్రత్యేకంగా యువకుల కోసం మాత్రమే ఆ వేదిక ఉంటుంది. కొత్తగా రచనలు చేస్తున్న వాళ్ళు, కొత్తగా గొంతు విప్పుతున్న వాళ్ళు, కొత్తగా పాడుతున్న వాళ్ళు, ఇలాంటి యువకులందరికీ కొన్ని అవకాశాలు కల్పించేటువంటి ఒక వేదిక ఆకాశవాణిలో ఒక విభాగం పేరు యువవాణి. ఇక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఒక 10 రోజులు అక్కడ కాంట్రాక్ట్గా పనిచేస్తే ఒక ₹100, ₹110 ఇచ్చేవారు చెక్ ఆ రోజుల్లో. నాకు అప్పటికే ఆకాశవాణి పట్ల కొంత ఆసక్తి ఉండడం అనేది ఒక విధానం అయితే, కౌటుంబికంగా నాకు ఒక ₹10 సంపాదించుకోవాల్సిన అవసరం అది రెండో భాగం అయితే, ఈ రెండింటి కలయిక ఆకాశవాణి ఇచ్చి. అప్పుడున్నటువంటి పెద్దవాళ్ళు, ఆ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సారస్వతానికో సాహిత్యానికో సంబంధించినటువంటి వాళ్ళు. కనుక నా గురించి వాళ్ళకి అప్పటికే తెలుసుంటుంది. వీడు శశాంక్ గారు అబ్బాయిని, రాంభద్రరావు గారు మనవడని, లేకపోతే పార్వతీశం గారు మనవడని, ఇలాంటి విషయాలు కొంత తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సరే వీడికి ఏదో కొంత కష్టం వచ్చింది, మనం కూడా కాస్త సహాయం చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. ఆ రకంగా వాళ్ళు కొంత ప్రోధి చేయడం, నేను తీరా అక్కడికి అడుగుపెట్టి ఏదో కొన్ని కార్యక్రమాలు చేద్దాం, లేకపోతే కొంత రాద్దాం, ఇలాంటి కొంత ఆలోచనలు రావడంతో అప్పటికుండే అధికారులు నన్ను బాగా ప్రోత్సహించడం, దాంతో నా అంతటా నేనుగా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం, ఆ కార్యక్రమానికి కావాల్సిన ఒక స్క్రిప్ట్ రాసుకోవడం, ఆ కార్యక్రమానికి నేను అప్పుడు ఆకాశవాణి కదా, ఇంకా దూరదర్శన్ లాంటివి లేవు, నా గొంతు నేను ఇచ్చుకోవడం, ఇవన్నీ కలిసి వచ్చాయి. ఆ రకంగా యువవాణి ద్వారా రంగప్రవేశం చేసిన నేను చదువు ఎప్పుడైతే పూర్తయిందో ఇక్కడికి బాగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఈ మధ్యలో ఆర్టీసీలో కొంతకాలం పనిచేశాను నేను. కానీ దృష్టి మాత్రం ఆకాశవాణి మీద ఉండేది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం కొంత చిన్న వయసులోనే 10 వాక్యాలు రాస్తే ఇది ఎవరో వింటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రసార సాధనం ఆకాశవాణి మాత్రమే. కనుక మనం చెప్పేది అవతలవాడు ఏదో వింటారు, మన మీద ఫోకస్ వస్తుంది. తెలియకుండా మనలో ఒక దాని పట్ల అనురక్తి పెరగడమే కాదు, ఒక ఆకర్షణ ఉంటుందండి. అలాంటి ఆకర్షణ ఉండడం వల్ల ఎప్పటికైనా ఆకాశవాణిలో ఉద్యోగం చేయాలనే కోరిక మనకెత్తుంది అక్కడి నుంచి. అంటే మనకు ఒక అస్తిత్వం ఆకాశవాణి అంటే కేంద్రాల్లో పనిచేయడం వల్ల దొరుకుతుంది. ఓహో, మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు కదా అనేటువంటి. అలా చిన్నగా ప్రారంభం అవడంతో ఆ ఉద్యోగం కోసం కావలసిన కొన్ని అర్హతలు ఉంటాయి. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఉంటుంది, గెస్టెడ్ వాళ్ళందరికీ UPSC ఉంటుంది. నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సంపాదించి దీంట్లో ప్రవేశించడం. అప్పటికే నాకు పూర్వ అనుభవం ఉంది కనుక. తదనంతర కాలంలో UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, దాంట్లో కూడా పరీక్ష రాసి దాంట్లో కూడా మౌఖికంగా వాడు జరిపేటువంటి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఉద్యోగాలకు రావడం, ఇదంతా దానికి ఉండేటువంటి నేపథ్యం. సహజంగా అందరికీ ఈ ప్రసార మాధ్యమాల్లో ఇప్పుడు కూడా మనకి టీవీలో ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మీ ఉత్తరాలు పంపించండి, మీ అభిప్రాయాలు పంపించండి, ఇలాంటివి చెబుతూ ఉంటారు. ప్రజలకు వచ్చే సందేహం ఏంటంటే, ఈ ఉత్తరాలు వాళ్ళే తయారు చేసుకుంటారు, బయట వాడు ఉత్తరాలు ఏం రాస్తారు, ఎవరు రాస్తారు, పట్టించుకుంటారా లేదా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే రాశారో వాళ్ళ ప్రశ్న అక్కడ వస్తే కనుక అప్పుడు అదిగో మన ప్రశ్న మనం పంపించింది వచ్చింది అని వాళ్ళొక్కరికే తెలుస్తుంది విషయం. అలాగా మీకు వచ్చే ఉత్తరాలు, ఎందుకంటే మనకి టీవీలో ప్రత్యక్షంగా అయితే వేరే విషయం, కానీ పంపించి చేస్తాడో చేయదో అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఈ ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెబుతారు? చాలా
మంచి ప్రశ్న అనంత. అందుకే సాధారణంగా అందరికీ వచ్చేటువంటి సందేహం ఇది. ఎవరు రాస్తారు ఉత్తరాలు ఇది అది. ఫలానా సుబ్బారావు గారు ఆకివీడి నుంచి రాశారు అని అనుకుందాం, లేకపోతే కర్నూలు నుంచి రాశారు, అనంతపూర్ నుంచి రాశారు. సుబ్బారావు గారు మొన్న 22వ తారీఖు మీరు రాశారు చూసారా అని వాళ్ళని అడ్రస్ చేసేవాడు. మీ ఇంట్లో రేడియో అనేది ఉన్నప్పుడు సడన్గా ఒక్కసారి అది వింటున్నప్పుడు సుబ్బారావు గారు మీరు మొన్న రాశారు చూసారా అని మీతో మాట్లాడుతుంటే వింటున్నటువంటి శ్రోతకి రేడియోకి మధ్య తెలియనటువంటి ఒక సంబంధం ఏర్పడుతుంది. నా పేరు కూడా వినాలి. వినడం సరే, ఫలానా సుబ్బారావు గారు రాశారు అని మనడం వేరు. అవును, సుబ్బారావు గారు మొన్న మీరు 27వ తారీఖు ఉత్తరం రాశారే, దాంట్లో మీరు రావు బాలసరస్వతి పాట గురించి చెప్పారు చూసారా అని అంటుంటే రేడియో మీతో మాట్లాడుతోంది. అందరితో మాట్లాడడం వేరు, మీతోనే మాట్లాడడం వేరు. ఇది ఒక తెలియనటువంటి ఆకర్షణ అయిపోయింది ఆ రోజుల్లో. నేను మీ ఉత్తరాలు చేసేటప్పటికి 10-15 ఉత్తరాలు వస్తుండేవి. ఇలా 2-3 వారాలు నేను చేసేటప్పటికి ఉత్తరాల సంఖ్య 50 అయింది, 100 అయింది, 200 అయింది, 300, ఇలా విస్తృతంగా వందల సంఖ్యలో పెరిగిపోవడం మొదలెట్టాయి. దానివల్ల నాకు అదనపు బాధ్యత వచ్చింది. ఎందుకంటే 500 ఉత్తరాలు నేను ఎలాగ చదవలేను. కనుక ఈ 500 ఉత్తరాలు నేను చదవగలిగిందో 20, 30, 25, 40, అయితే 50 ఉండొచ్చు. ఈ 50 ఉత్తరాలు మళ్ళీ నేను ఫిల్టర్ చేయాలి. మంచి ప్రశ్నలు ఉన్నాయి. 50 ఉత్తరాలు ఎప్పుడు తీసాను, 450 మందిని పక్కన పెట్టాను, వాళ్ళకి విసుకొస్తుంది కదా. అంచేత ఈ సమస్యలు చాలా ఉండేవి. కానీ ఎప్పుడైతే ఒక ప్రయోగాత్మకంగా రేడియో అనేది ఒక ఇండివిజువల్ శ్రోతతో మాట్లాడేటటువంటి అనుభూతిని నేను మీ ఉత్తరం ద్వారా కొత్తగా ప్రవేశపెట్టాను, అది చాలా విశేషమైనటువంటి ప్రభావం చూపించింది. చేత ఉత్తరాలు నేను నిజానికి ఏ మాధ్యమంలో పనిచేసినా, అంటే దృశ్య మాధ్యమం, శ్రవ్య మాధ్యమంలో పనిచేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ 2 కార్యక్రమాల వల్ల ఒక ప్రత్యేకమైన గుర్తింపు. భారతదేశం అంటే రేడియో వాళ్ళు మీ ఉత్తరాలు అంటారు, దూరదర్శన్ వాళ్ళు జాబులు అంటారు. అటువంటి గుర్తింపు వచ్చింది. For centuries, Ayurveda healed inflammation and strengthened tissues for long-term joint health. Now enhanced with bioactive piperine and liposomal technology for deep penetration. 99% naringein inhibits bone loss and regenerates cartilage. Nano-sized liposomal boswellia and curcumin deliver 20 to 30 times better absorption, blocking inflammation pathways. Clinically proven to reduce pain, rebuild cartilage, and strengthen bones. This is Relief Knee Ease, Ayurveda engineered at the molecular level. Because knee pain isn't just wear and tear, it's a limitation. Don't just mask pain. Regenerate your joints, reclaim your movement. Live life fullest with relief. మీకు పాటలు రాయడం అలవాటు ఉందన్నారు. ఈ పాటలు సినిమాల్లో కూడా మీరు ఇవ్వడం జరిగింది. మామూలుగా సినిమాల్లో రావడం విశేషంగా చెప్పచ్చు. కానీ బాగా ఉన్నత స్థాయిలో ఉన్న గాయకులు వారి నోటి నుంచి మీ పాట వింటున్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? ఆ పాడిన వారి గురించి కూడా చెప్పండి. అనంత్, నేను ఇందాక చాలామంది గొప్పవాళ్ళని ఈ ప్రసార మాధ్యమం వేదికగా కలుసుకునే అవకాశం దొరికిందన్నాను కదా. అలాగే గాయని గాయకులు ఒక బాలమురళీకృష్ణ గారిని ఎలా ఇంటర్వ్యూ చేయగలిగాము, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తిని కూడా ఈ మాధ్యమం ద్వారా కలుసుకునే అవకాశాలు దొరికాయి నాకు. తర్వాత దూరదర్శన్ ఆ రోజుల్లో ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాలి అంటే, ఉదాహరణకు ఉగాది కార్యక్రమం ఉంది, ఆ ఉగాది వైభవం అంతా ఏదో కొత్త సంవత్సరం, దానికి స్వాగతం అనేది ఒక పాట. చాలామంది ఆ కార్యక్రమం ఎవరు చేస్తున్నా, నాలాగే ఇంకో 20 మంది ఉంటారుగా, నేను ఒక్కడనే ఉద్యోగస్తుని కాదుగా, వాళ్ళు ఎవరో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ మనసులో పారతీసించేది పాట రాయిద్దాం అనేది ఏదో ఉంటుంది. కార్యక్రమం ఎవరు చేసినా అది పాట పారతీసింది అయి ఉంటుంది. నేను రాసిన పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, సుశీల గారు పాడారు, జానకి గారు పాడారు, ఎల్ఆర్ ఈశ్వరి పాడింది, వసంత గారు పాడారు. ఇలా ఆ రోజుకి సినిమాల్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వీళ్ళందరూ కూడా నా పాటలు పాడారు. ఇప్పుడు మనం నాగూర్ బాబు అంటున్నాం, నా నాగూర్ బాబు బ్రదర్ ఒక అతను ఉండేవాడు, షహీద్ బాబు అని, అతను పాడాడు, ఇతను పాడాడు. అలా సినిమాల్లో ఈవేళ పేరు ప్రఖ్యాతులు శైలజ గారు, వాణి జయరామ్ గారు, ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధులైన వాళ్ళందరూ ఏదో రకంగా ఏదో ఒక సందర్భంలో సినిమా రంగానికి సంబంధించకపోయినా సినిమాలో నేపథ్య గాయకులుగా
చాలా పేరు సంపాదించుకున్న గాయని గాయకులు నా పాటలు పాడేటువంటి అవకాశం నాకు దొరికింది. అంచేత చాలామందికి అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఏ పాట పాడారు మీకు? బాలసుబ్రహ్మణ్యం గారిది ఒకటి సినిమాకి రాసింది, నేను రాసిన మొట్టమొదటి సినిమా పాట ఆయన పాడింది. ఏం పాట? ఆ తమాషా ఏంటంటే, అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, తాతావతారం అని ఒక సినిమా, శ్రీ తాతావతారం అని. ఇప్పుడు ఇవాళ నరేష్ అంటారు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన హీరోగా తండ్రి పాత్రలో వేస్తుంటారు, విజయనిర్మల గారు అబ్బాయి. ఆ రోజులకి ఆయన హీరో ఆ సినిమాలో. కోట శ్రీనివాసరావు గారు అప్పుడే తండ్రి పాత్రలు తాత పాత్రలు వేస్తూ ప్రవేశించి మంచి ప్రపంచం నడుస్తుంది. ఆయన తాతాయి తన మనవడు. ఈ మనవడు అంతా తాతగారి పెంపకంలో పెరుగుతాడు కాబట్టి బయట ప్రపంచం వీడు దద్దోజనంగాడు అంటూ ఉంటారు. వీడికి అన్ని ఇలాంటి లక్షణాలు తప్ప వీడికి మంచి యువకుడి లక్షణాలు లేవు, ప్రేమ గేమ ఏం తెలుసు అనేటువంటి పరిస్థితి. ఆ తాతగారు కూడా బెంగెట్టుకుంటాడు, వీడు ఏమైపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ మనవడు ఓ ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తాతకి తండ్రి లేడు, తాతకి చెప్తే వాడు ఎంత పొంగిపోతాడో. అసలు వీడిని అందరూ దద్దోజనంగా అని పిలుస్తున్నారు, వీడి ప్రేమలో పడేంత ఇది ఉంది కాదు. ఎలా ఉందరా అమ్మాయి అని ఏదో అంటున్నాడు. ఇదంతా ఫోన్లో జరుగుతుంది. ఎలా ఉందంటే ఆయన ఏదో పాట ప్రారంభించాడు ఈ హీరో. ఆ పాట నేను రాశా. అంటే హీరోలోని ఒక మనవడు తన తాతగారికి, నేను కూడా ప్రయోజకుడు, నేను ఎప్పుడు అప్రయోజకుడు అని తిడుతున్నావు కదా, నేను కూడా అమ్మాయిని అంటే ఎలా ఉంటుందిరా అమ్మాయి, బాగుంటుందా ఇది ఏదైనా అంటే ఆ వర్ణన చేస్తున్నటువంటి పాట ఫోన్లోనే వినిపిస్తున్నాడు. తర్వాత సినిమాలో ఇంటర్ కట్స్ చేసి ప్రారంభం అవుతుంది, తర్వాత గార్డెన్లోకి వెళ్తారు, చేస్తారు. తుమ్మెద సవ్వడి నవ్వు చూస్తే దిమ్మెరపోతావు నువ్వు అని ప్రారంభిస్తాడు. తుమ్మెద సవ్వడిలాగా ఉంటుంది ఆ అమ్మాయి నవ్వు. ఆ రోజులకి అదొక ప్రయోగం అది. అలా బాలుగారు ఫస్ట్ పాడే. తర్వాత సాయిబాబా పైన నేను చేసిన కొన్ని భజన గీతాలు, భక్తి గీతాలు అవి కూడా ఆయన పాడారు. ఉగాది సందర్భంగా నేను చేసిన పాట సుశీల గారు పాడారు. ఒక సంవత్సరం కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు జానకి గారు నేను రాసిన పాట పాడారు. ఎల్ఆర్ ఈశ్వర్ గారు పాడారు. ఇవన్నీ ఆ కొత్త సంవత్సరం రావడాలు. మనం హ్యాపీ న్యూ ఇయర్ అని 31st నైట్ కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం ఆ రోజుల్లో. దాంట్లో కూడా పాటలు రాసిన వాళ్ళు వీళ్ళు పాడేవారు అనమాట. ఆ రకంగా వాళ్ళందరూ పాడినటువంటి కొన్ని అనుభవాలు బాగా ఉన్నాయి. తర్వాత పాట రాయడంలో కూడా రకరకాలైనటువంటి, అంటే ఆ పాట అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైలక్షణ్యంతో రాస్తారు. అన్ని రకరకాలు ఉంటాయి. కొన్ని లలిత గీతాలు ఉంటాయి, భావగీతాలు ఉంటాయి, తర్వాత కేవలం ప్రేమ గీతాలే ఉండేవి ఉంటాయి, దేశభక్తి గీతాలు ఉంటాయి, భక్తి గీతాలు ఉంటాయి, దైవ సంబంధమైన. ఇలా రకరకాలుగా ఉండగా నారాయణ రెడ్డి గారు కొన్ని ప్రయోగాలు పాటల్లో బాగా చేశారు. అంటే ఆయన అసలు సాహిత్యం, ప్రయోగాలు, వ్యవహారమే చాలా ఒక కావ్య సౌందర్యం పాటకి తెచ్చినవాడు అని సినిమాల్లో కూడా అని ఆయన అంటారు కదా. ఆయన చేసినటువంటి ఇంకో ప్రక్రియ ఏంటంటే గజల్. గజల్ అనేది అంటే నిజానికి దాశరథి గారితో మనకి ప్రవేశించింది గజల్ అనే సాంప్రదాయం. చాలా అందంగా రాశాడు, కానీ ఎక్కువ రాయలేదు ఆయన విస్తృతంగా. కానీ నారాయణ రెడ్డి గారు వచ్చే టైంకి గజల్ ఏమైందంటే కొన్ని సామాజికమైన అంశాలు కూడా దాంట్లోకి తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, మనకి ద్విపద అనేటువంటి సాహిత్యంలో ద్విపదలని ఉంటాయి. మనం మామూలుగా పద్య రూపంలో ఒక అంత పద్యం ఇంకోటో ఉన్నట్టుగానే ద్విపద కూడా ఒక సాహిత్యం, ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ద్విపదల ఆధారంగా నడుస్తున్నట్టుగా ఒక నడకను ప్రవేశపెట్టి ఈ తకల్లుస్ అని, తర్వాత కాఫియా అని, రదీఫ్ అని, ఇలాంటి కొన్ని సూత్రాలు ఉన్నాయండి గజల్లో, వ్యాకరణం అదంతా. అవన్నీ పాటిస్తూ చాలా పాటలు రాశాడు. అవి చాలా ప్రచారం పొందాయి. గజల్ శ్రీనివాస్ వాటిని ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చినవాడు. అందుకే ఆయన శ్రీనివాస్ కనపడినప్పుడు నా మానసపుత్రుడు అని కూడా చెప్తూ ఉండేవాడు ఆయన. అంచేత శ్రీనివాస్ కూడా గజల్ శ్రీనివాస్ అయిపోవడానికి కారణం కూడా నారాయణ రెడ్డి గారి గజల్స్. తర్వాత చాలా పాడారు కానీ ప్రారంభ దశంతో నారాయణ రెడ్డి గారు. అది అనిపించినప్పుడు నాకు అనిపించి, సరే మనకు అందరికన్నా చాలా గొప్పవాడు మనకి తెలిసినంతవరకు సంగీతంలో, అంటే ఈ సినిమా సంగీతాలు ఇవన్నీ తెలిసినప్పుడు ఘంటసాలని మనం మహానుభావుడిగా ఆరాధిస్తాం. కానీ తర్వాత ఒక సుశీల గారు గజల్ టైపు పాటలు పాడారు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, కానీ ఘంటసాలకి గజల్కి సంబంధం ఉన్నట్టుగా మనకు కనిపించదు పెద్దగా. అలాంటిది ఘంటసాల శత జయంతి జరిగినప్పుడు అదే ఘంటసాలని మనం గజల్లో కూర్చోబెడితే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. ఆ సందర్భంగా ఘంటసాల పైన నేను ఒక గజల్ రాయడం జరిగింది. ఆ రోజుల్లో అది బాగా ప్రాచుర్యం పొందింది. మీరు అడిగారు కాబట్టి అదొకటి నేను మీ దృష్టికి తెస్తా.
గజల్లో అంత్యప్రాస చాలా ప్రధానంగా ఉంటుంది. తర్వాత చివరికి వచ్చేటప్పటికి ప్రతిదాన్ని ఒక షేర్ అని అంటూ ఉంటారు. తర్వాత మక్త అని మత్ల అని ప్రారంభాన్ని ఇట్లాగా దీన్ని ఇట్లా అంటారు. తర్వాత నామముద్రలు ఉంటాయి. త్యాగరాజ వినుత అని త్యాగరాజ కీర్తనలో పెట్టాడు, వీళ్ళ నామముద్ర కూడా ఉంటుంది. అలాంటివి కొన్ని ఆ వ్యాకరణ సూత్రాలు వీలైనంత వరకు పాటిస్తూ ఒక గజల్లోకి ఘంటసాల ఒదిగితే ఎట్లా ఉంటుంది అని ఆయన శత జయంతి కానుకగా అనుకున్నదనమాట. ప్రాగ్దిశలో, ప్రాగ్దిశ అంటే తూర్పు, ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల, ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల, లేత వెన్నెలై వెలుతురు కురుస్తున్న చంద్రశాల. ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల, లేత వెన్నెలై వెలుతురు కురుస్తున్న చంద్రశాల, భువనమంత గంధవహుడు చందనమే అలదినట్టు. గంధవహుడు అంటే గాలి, అది ప్రయాణిస్తున్నంతసేపు సుగంధం పరిమళిస్తుంటే మొత్తం భువనం అంతా అందుతోందట. అది ఉంది ఆయన గొంతులో. భువనమంత గంధవహుడు చందనమే అలదినట్టు, గళ సంస్కృతి పరిమళాలు పరుస్తున్న పాంధశాల, ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల, వియోగమే విధిస్తూ దివిసీమలకేగినప్పుడు. ఘంటసాల యొక్క తండ్రి చాలా చిన్న వయసులో పోయాడండి, 10-11 ఏళ్ళు ఆయనకంతా. ఆ సమయంలోనే తండ్రి మరణించాడు. అక్కడి నుంచి జీవితం అంతా కష్టాలే. ఘంటసాల మనకి సినిమా గాయకుడిగా కనపడి అబ్బా మహానుభావుడు దండం పెట్టడం, అప్పుడు కార్లు ఎక్కుంటాడు, తిరుగుంటాడు, రామారావుకి నాగేశ్వర పడుకు ఓ పెద్ద మహావిశ్వరూపం కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి ఆయన పడిన శ్రమ సామాన్యమైంది కాదు. ఆ తండ్రి చనిపోతూ ఆ పక్కన మంచం మీద నేను పడుకుంటే పక్కన కూర్చోబెట్టుకోరే నాన్న, నీ జీవితం ఎప్పుడైనా సంగీతంతో తరింప చేసుకోవాలరా అన్నట్టు. జీవితాన్ని సంగీతంతో తరింపజేసుకోవాలరా నాన్న అని 10 ఏళ్ల కుర్రాడికి తండ్రి చెప్పాడు. ఆఖరి మాటలు అవి. ఆయన జీవితంలో ఉపనిషద్వాక్యం అయిపోయింది. జీవితం అంటే తెలియదు, సంగీతం అంటే తెలియదు, తరింపజేసుకోవడం ఏంటో తెలియదు. ఈ 3 మాటలే. ఈ 3 మాటల్ని సాధించి చూపించినవాడు ఘంటసాల. వియోగమే విధిస్తూ దివిసీమలకేగినప్పుడు, పితృవాక్య పాలనకై, ఆయన మాట చెప్పాడు కదా, దీన్ని కదా సాధించాలి. పితృవాక్య పాలనకై నడుస్తున్న పాఠశాల, ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగశాల. ఆయన ఇంకొక మాట అంటూ ఉండేవాడు, మీలాళ్ళలో అందరికీ తెలుస్తుంది అది. మీరు ఇంత గొప్పగా ఎలా పాడుతున్నారండి, ఇంత మాధుర్యం ఎలా వచ్చింది ఇది అన్నప్పుడు, ఆయన చిన్నప్పుడు చెప్పా కదా చాలా కష్టాలు పడినటువంటి వ్యక్తి. వారాలు చేసుకునేవారు అంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు కూడా. అంటే వాళ్ళకి ఇది లేకపోతే ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈవేళ మీ దగ్గరికి మంగళవారాలు ఒకళ్ళ ఇంట్లో, సోమవారం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పుకొని అక్కడికి వెళ్తే వాళ్ళు వండి పెట్టిన అన్నం తిని ఆ చదువు నేర్చుకోవడం, అలాంటి స్థితి ఉండేది ఆ రోజుల్లో సమాజం. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు అలాంటి విషయం. ఏ తల్లి చేతి ముద్ద జోలెలోకి జారిందో, ఏ తల్లి చేతి ముద్ద జోలెలోకి జారిందో, అమృతమయ గ్రీవంలా, ఇది గ్రీవం, అమృతమయ గ్రీవంలా స్ఫురిస్తున్న కంఠశాల, ఏ తల్లి చేతి ముద్ద జోలెలోకి జారిందో, అమృతమయ గ్రీవంలా స్ఫురిస్తున్న కంఠశాల, ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల. విజయనగర నివాస, ఆయన జీవితంలో చాలా ప్రధానమైంది విజయనగరం అండి.
ఇందాక తండ్రి చెప్పాడు కదా, ఒరేయ్ ఇది నేర్చుకోరా అని. అంతకుముందు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి నాటకాల వాళ్ళకి చిన్న పాటలు పాడడం, దానికి ఏదో వాళ్ళు ఇచ్చిన పాటలు బాణీ కట్టడం ఇలాంటివన్నీ చేసి వాళ్ళకి సహకరిస్తూ ఉండేవాడు ఆయన. ఇది కాదు, అక్కడ ఏముంది, ఆ పని జరుగుతుంది, అంతకు మించి ఏం జరగటం లేదు. ఈ జీవితం ముందుకు సాగాలంటే ఇంకేదో రావాలి, అప్పుడు సంగీతం నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకోవాలంటే ఈవేళ ప్రతి ఈ జిల్లాలోనూ ప్రతి ఊళ్ళోనూ కూడా వీధికి 3 బళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో సంగీతం కానీ విద్య కానీ నేర్చుకోవాలంటే ఒకటే ప్రాంతం విజయనగరం వెళ్ళాలి. ఇప్పుడు ఈయన అక్కడికి విజయనగరం వెళ్ళాలి. ఎక్కడ తినడానికే డబ్బులు లేని రోజుల్లో ఎవరైతే నాటకాలు వేయిస్తున్నారో వాళ్ళందరి దగ్గర కొంత డబ్బులు పోగు చేసి అంతా కలిపితో 8 రూపాయలు 9 రూపాయలు వచ్చింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కారణం ఈయన దగ్గర ఏంటంటే, ఈ ఉంగరం వాళ్ళకి ఇచ్చి వచ్చాక నేను ఉడిపించుకుంటాను రా అని ఆ ఉంగరం తాకట్టు పెడితే వచ్చిన 9 రూపాయలతో రైలు ఎక్కాడు ఆయన. సరే అక్కడ దిగాడు. వీళ్ళ ఇష్టం ఎలా ఉంటుందో చూడండి. తీరా వెళ్ళాడికి అక్కడ వేసవి సెలవు తలుపులు వేసేసి ఉన్నాయి. ఇవాళ రోజుల్లో మనం ఆలోచిస్తే ఏదో ఒకటి చేస్తాం మనం. రోజులు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి, 70-80 సంవత్సరాలు. అసలు విజయనగరం ఎక్కడ ఉంటుందో తెలియదు. దాని మ్యాప్లోనో రైళ్లలోనో బస్సులోనో ఎలా వెళ్ళాడో తెలియదు. తీరా వెళ్ళిన తర్వాత గేట్లు మూసున్నాయి. వాడు వాచ్మన్ లాంటి వాడు ఉంటాడు కదా, వాడిని అడిగి కింద మీద పడితే లేదా సెలవులు 3 నెలల దాకా తెరవరని. ఎక్కడ ఉండాలి, మళ్ళీ వెనక్కి రావడం, డబ్బులేవి చేతిలో ఉన్నాయి 8 రూపాయలు. తెలియని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం కష్టం. అసలు నువ్వెవరో తెలియదు కదా. అలాంటి వాడిని ఎవరినో పట్టుకుని వాడిని బతిమలాడుకున్నారే. నాది ఈ సూట్ కేసు మాత్రం ఏదో చిన్న ట్రంక్ పెట్టి ఉంటుంది, ఇది మాత్రం ఇక్కడ పెడతానని పెట్టి ఏదో గుడిలోకి వెళ్ళి అక్కడ పడుకుని ఇప్పుడు చెప్పిన వారాలు తీసుకుని ఎవడింటానో వాళ్ళు తిని అక్కడ పడుకుని ఇక్కడికి వచ్చి పొద్దున్నే పార్కులో స్నానం చేసి బట్టలు వేసుకుని మళ్ళీ తిరుగుతూ ఉండడం. ఇలాంటి జీవితం ఉండేది వాళ్ళకి. విజయనగర నివాసమొక కలత విత్తు నాటినప్పుడు, విజయనగర వివాసమొక కలత విత్తు నాటినప్పుడు, పట్రాయని పాటవమై మొలకెత్తిన గానశాల. పట్రాయని సీతారామశాస్త్రి గారని ఆయనకి దొరికిన ఒక సరస్వతి విగ్రహం లాంటి వాడు ఆయన. ఇలా గుడిలో పడుకుంటున్నప్పుడు రాత్రి అక్కడ పడుకునేవాడు కదా. ఆయన ఏదో దర్శనానికో దీనికో అలా వచ్చినప్పుడు వీడు ఇక్కడ పడుకుని ఉన్నాడు ఈ కుర్రాడు. ఏంట్రా బాబు ఇది ఏది అంటే, అప్పుడు గురువుగారు నేను ఇలా వచ్చానని చూడ మూసేసి, ఆయన ఎవడో నీకు తెలియదు కదా. అలా చెబుతున్నాడు, పని చేయలే, నువ్వు ఇక్కడ ఎలాగ పడుకుంటున్నావు, నేను ఇంట్లో పెట్టుకుని నీకు భోజనం అది పెట్టి చేయలేను, కానీ నువ్వు నా దగ్గరికి రా నేర్పిస్తానని ఆ రకంగా పాటరాయన్ని సీతారామ శాస్త్రి గారు శిష్యుడయ్యాడు. ఒక నాదాన్ని నువ్వు ఎలా అనుభవిస్తూ పాడాలో, నాద సాధన ఎలా చెయ్యాలో ప్రారంభిస్తే చాలాసార్లు చెప్పాడు ఆయన, ఘంటసాల గారు ఈ మాట ఆయన విషయం. విజయనగర నివాసమొక కలత విత్తు నాటినప్పుడు, పట్రాయని పాటవమై మొలకెత్తిన గానశాల, ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల. ఆయన పాఠం ఏదో అలా పాటలా మొలకెత్తాట, అది ఘంటసాల. పట్రాయని సీతారామ శాస్త్రి గారు ఎంత సంగీతజ్ఞుడో మనకు తెలియాలంటే ఒక ఘంటసాల గారి గొంతులోంచి మనకి ఆవిష్కృతం అవుతాడు. అది ఆయన సాధించిన గొప్పతనం. చెన్నపురిలో నభోవాణి స్వరవాసం చేసినప్పుడు, సాధారణంగా సహవాసం అంటాం, మీరు నేను సహవాసం, మన ఇద్దరం స్నేహం చేస్తే. ఈయన స్వరవాసం చేశాడు. ఏమిటి స్వరవాసం చేసింది? నభోవాణి. నభోవాణి అంటే ఆకాశవాణి అని అర్థం. నిజానికి ఘంటసాల అనేటువంటి వ్యక్తి ఈవేళ మన రక్తంలో జీర్ణించిపోయి తరాల వరకు తెలుసు. మన పిల్లలకు కూడా ఘంటసాల తెలుసు, మనిషి లేకపోయినా. కానీ అసలు ఘంటసాల గొంతు పాడకముందు మనకు ఎలా తెలుసు ఈ ప్రపంచానికి? ఆ తెలియడానికి కారణం ఆకాశవాణి. ఆ ఆకాశవాణిలో ప్రయోక్తగా ఉన్న బాలాంతరపు రజనీకాంతరావు గారు. వీడెవడో ఈ కుర్రాడు బాగా పాడుతున్నాడే అని 1-2 సార్లు, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు ఇందాక చెప్పాను, ఒకే వ్యక్తిని 3 నెలల లోపల రెండోసారి బుక్ చేయకూడదు. అలాంటి రోజుల్లో కూడా వీడు ఇక్కడ పాడుతున్నాడని ఈ పద్యం ఇక్కడ పాడించి, ఆ పాట అక్కడ పాడించి, రకరకాల కార్యక్రమాల ద్వారా ఆ గొంతుని రేడియో ద్వారా ప్రజానీకానికి పరిచయం చేసిన వ్యక్తి బాలాంతరపు రజనీకాంతరావు గారు. ఆ వ్యవస్థ పేరు ఆకాశవాణి. ఆ తర్వాతలో ఆయన సినిమాల్లో ఈ రావడానికి కారణం కూడా ఇది. అది మామూలు వాళ్ళకి తెలియదు. అంచేత చెన్నపురిలో నభోవాణి స్వరవాసం చేసినప్పుడు, గీతానికి విలువనద్ది
చిరిస్తున్న టంకశాల. టంకశాల అనేది దాన్ని మింట్ అంటాం. మనకి ఇప్పటికే సెక్రటేరియట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మింట్ అంటే మనకి ₹10, రూపాయలు, 10 పైసలు, 5 పైసలు ఇప్పుడు లేవనుకోండి కాయిన్స్. ఈ కాయిన్స్ని ముద్రించే ప్రభుత్వం యొక్క సంస్థ పేరు మింట్. దాన్ని టంకశాల అంటారు. ఈయనకి మొదటిసారి నేను పాడితే ₹1, ₹0.5 వస్తుందని తెలియడానికి కారణం ఆకాశవాణి. అందుచేత ఈ ఘంటసాల స్వరం టంకశాల అయిందట. ఆయన పాటకు ₹1 ఇస్తాడన్న విషయం అప్పటిదాకా ఆయనకు తెలియదు. చెన్నపురిలో నభోవాణి స్వరవాసం చేసినప్పుడు గీతానికి విలువనద్ది చెరిస్తున్న టంకశాల. ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల. ఇంకా మక్తా దగ్గరికి వస్తే మత్లావర్ మక్తా అంటుంది ఆఖరి షేర్ ఇది. గంధర్వుని గానమెప్పుడు వినలేదా ఓలేటి. దీన్ని తక్కలుస్ అంటారు. రాసినవాడు నామముద్ర పెడతారు అక్కడ. గంధర్వుని గానమెప్పుడు వినలేదా ఓలేటి. గంధర్వుని గానమెప్పుడు వినలేదా ఓలేటి. వాణి వీణ వాణి వీణ గొంతులోన వాణి వీణ గొంతులోన ధ్వనిస్తున్న ఘంటసాల. గంధర్వుని గానమెప్పుడు వినలేదా ఓలేటి. వాణి వీణ గొంతులోన ధ్వనిస్తున్న ఘంటసాల. ప్రాగ్దిశలో స్వర జగతిగా మెరుస్తున్న మొగసాల. అలా ఘంటసాలను తీసుకొచ్చి ఒక గజల్లో బంధించినటువంటి నేపథ్యం. ఇలా రకరకాల రచనలు నడుస్తూ సాగింది జీవితం. ఇప్పుడు ఇంకా ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నాయి? ఇలా విశేషాలు చాలా ఉన్నాయి కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా కొంచెం వెసులుబాటు కూడా అవకాశం ఉంటుంది. అదే అంటే ఒకటి ఏంటంటే ఇంతవరకు రాసిన పాటలే అంటే టీవీలోనూ లేకపోతే రేడియోలో కూడా ఈ మాస పాటగా ప్రసారం అయింది. ఇప్పటికీ భక్తిరంజన్లో ఉన్న పాటలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సరే అన్నీ వస్తున్నాయి. వీటన్నీ ఒక చోట తీసుకొచ్చి అంటే పుస్తక రూపంలో ఇప్పటికే తెచ్చాను నేను, కానీ శ్రవ్య రూపంగా కూడా మనం CDs అంటాం, ఆడియో ఆల్బమ్స్ అంటాం, అలా చేసేదానికోసం ఆలోచన చేస్తున్నాను. ఇవన్నీ కొంత ఖర్చుతో కూడిన వ్యవహారాలుగా ఉంటాయి కదా. ఏదైనా కొంత ప్రయత్నాలు ముందు సాగిస్తున్నాను. త్వరలో దానికి ఏదైనా ఒక కార్యాచరణ వస్తుందని ఆశిస్తున్నాను. ఈ భాగంలో ఓలేటి గారి అంతరంగంలో దాగి ఉన్న అనుభవాల సమాహారాన్ని ఆవిష్కరించుకున్నాం. మరో భాగంలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.